నమ్మకమైన మా తండ్రి, సదా స్తుతులకు పాత్రుడు దేవ, మీ పరిశుద్ధమైనటువంటి మీ నామమునకు ఎనలేని వందనాలు. దయగల మా ప్రభువా, ఈ యొక్క VBS పరిచర్యలో 6వ రోజు ప్రభువా మీరు చేర్చారు. ఇందును బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకొస్తున్నాం. అలాగే ప్రభు పరిశుద్ధుడు దేవ, ఈ జూనియర్ క్లాస్లో ప్రభువా చేర్చబడినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించు, దీవించు. దయగల మా ప్రభువా, ఇటు సమయంలో ప్రభు పరిశుద్ధుడు తండ్రి లెసన్ ప్రారంభం అవుతుండగా దయగల మా తండ్రి ఈ రోజున లెసన్ తీసుకుంటున్నటువంటి దయగల ప్రభువా నీ బిడ్డను నీ కుమార్ని జ్ఞాపకం చేస్తున్నాను. దయగల ప్రభువా నీ ఆత్మాభిషేకం దయచేయండి. తన నోట మీ వాక్కులు మాత్రమే దయచేయండి. ప్రభువా బిడ్డలకు మేలుకరమైనటువంటి జీవము లేనటువంటి మీ మాటలు దయచేసి వారి హృదయాలలో ప్రభువా మీ కార్యం జరిగించుకునేదిగా ప్రభువా మీరే సహాయపడవలసిందిగా మా ప్రభువా ఈ ప్రదేశంలో మీ ఆత్మ సత్యతను దయచేయవలసిందిగా దగ్గర తండ్రి ఈ సమయం అంతటిని మీ ఆదరణ నుంచి నడిపించవలసిందిగా దగ్గర మా ప్రభువా ప్రతి బిడ్డ కూడా దగ్గర తండ్రి మీ వైపు చూస్తూ మీ వాక్యం గ్రహించు రీతిగా వారి హృదయంలో పెరగవలసిందిగా ప్రభువా మిమ్మల్ని వేడుకొచ్చు. ఈ యొక్క ప్రభా పరిశుద్ధుడు లెసన్ అంతట్లో దగ్గర ప్రభా మీ నడిపింపును కోరుకుంటూ మీకు వందనములు చెల్లించుకుంటూ ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించవలసిందిగా ప్రభువైన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రభువా, ఆమేన్. పిల్లలు ఏం గట్టిగా చెప్తలేరు. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. Are you enjoying VBS? How many of you enjoying VBS? All people are enjoying the VBS. Praise the Lord. It's glory to God. ఈ VBS లో జూనియర్ క్లాస్ లో ఎవరి గురించి స్టోరీస్ వింటున్నారు? ఫస్ట్ డే నుంచి. వెరీ గుడ్. మోషే. ఈరోజు కూడా నేను కంటిన్యూ చేస్తాను మోషే గురించి. మోషే స్టోరీ బాగుందా? ఎంతమందికి నచ్చింది మోషే స్టోరీ? రోజుకి కొంతమందికి నచ్చలేదా? కొంతమందికి నచ్చలేదా? సరే, నిన్నటి వరకు మనం చూస్తూ వచ్చిన మోషే, నేను ఫస్ట్ నుంచి చెప్పడానికి సమయం లేదు కాబట్టి జస్ట్ అట్లా టచ్ చేసుకుని వెళ్ళిపోతాను. మోషే తల్లిదండ్రులు కష్టకాలంలో మోషేని పెంచుతూ వచ్చిన, మీరు అంతా స్టోరీ వింటూ వచ్చిన. తర్వాత మోషే ఐగుప్తు ఇంటికి చేర్చబడుతూ వచ్చిన. మరో ఇంట్లో కుమారునిగా ఎదుగుతూ వచ్చినాడు. తర్వాత దేవుని ప్రజలను గురించినటువంటి ఆశ తనలో గుర్తు వచ్చింది. దేవుని ప్రజల కొరకైనటువంటి జీల్ అంటారు ఇంగ్లీష్లో, కోరిక, ఆశ. దేవుని ప్రజలు వారిని విడిపించాలని, నడిపించాలని తనలో ఆశ కలుగుతూ వచ్చింది. ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరిచేది. ఆ విధంగా మోషే యొక్క జీవితంలో దేవుడు తన ఆశను తీరుస్తూ వచ్చినాడు. ఇజ్రాయెల్ ప్రజలు వారి పాపం చేసినటువంటి కారణాన్ని బట్టి, వారి ఔదేతను బట్టి దేవుడు ఐగుప్తు దాసత్వానికి పంపిస్తూ వచ్చినాడు. వారు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఆ ఫరో వారికి పెడుతున్నటువంటి ఆ కష్టంలో, బాధలు, వాటన్నిటిని బట్టి తిరిగి వారు దేవుని తట్టు తిరుగుతూ వచ్చినారు. దేవుని వైపు తిరిగి కన్నీరు విడుస్తూ వచ్చినారు, నిట్టూర్పులు విడుస్తూ వచ్చినారు. దేవుడు బైబిల్ సెలవిస్తుంది, దేవుడి వారి మొరను ఆలకించారు అని సెలవిస్తుంది. దేవుడు వారి మొరను ఆలకించి ఒక నాయకుడిని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఆయనే మోషే. ఈ మోషే మరి మీరు వింటూ వచ్చినారు, తన ప్రజలైనటువంటి వారిని
దేవుని ప్రజలను ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించడం కొరకు ఫరో ఎదుటకు పోయి ఎన్నో అద్భుత కార్యములను, సూచక క్రియలను, ఆశ్చర్య క్రియలను, దేవుని గొప్పతనమును ఫరో ఇంటిలో చూపగలుగుతూ వచ్చినాడు. ఆ విధంగా మోషే వారిని ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించుకొని ఎర్ర సముద్రం దాటించుకొని ముందుకు కొనసాగుతున్నట్టుగా స్టోరీలో మీరు వింటూ వస్తున్నారు. ఏలికి వచ్చినారు, దేవుడు అక్కడ వాళ్ళను పోషిస్తూ వచ్చినాడు. ఇంతవరకు దోషం మీరు విన్నాను అనుకుంటారు స్టోరీ. నిన్నటి వరకు ఇంతవరకు అయింది అనుకుంటా స్టోరీ కదా. ఈ దినం దాన్ని కొంచెం కంటిన్యూస్గా ఈ దినం లెసన్లో వచ్చినట్టయితే, దేవుడు మోషేని ఏర్పరచుకొని తన ప్రజలను ఐగుప్తు దేశత్వం బానిసత్వం నుంచి వారిని విడిపించి ఒక గొప్ప నాయకునిగా దాదాపు ఆ కాలంలో మోషే నాయకుడిగా ఉన్నంత, అంటే ప్రజలపైన ఉన్నంత గొప్ప నాయకుడు బహుశా ఎవరు లేదు అప్పటికి. మోషేనే ది గ్రేట్ లీడర్, గొప్ప నాయకుడు. దేవుడు నాయకుడిగా మోషేని ఎందుకు వచ్చినాడు, కాల్బలాన్ని మోషే నడిపించగలుగుతూ వచ్చినాడు. ఈ యాత్ర, ఈ ప్రయాణం ఐగుప్తు నుంచి కనాను ప్రయాణానికి వెళ్తా వచ్చినాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమును నేను మీకు ఇస్తానని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దాన దేశంలో నడిపించడంలో మోషే యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక గొప్ప నాయకుడు గొప్ప జనాంగాన్ని ఐగుప్తు దాసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించే యాత్ర ఈ యొక్క స్టోరీ. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ స్టోరీని మనం కంటిన్యూ చేస్తూ మనం చూసినట్టయితే, మోషే ఆ విధంగా నడిపిస్తూ వచ్చినప్పుడు వారు రెఫీదీము అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినారు. ఏ పేరు? రెఫీదీము. రెఫీదీము అనొచ్చు, ఇంగ్లీష్లో రెఫీదీము అని తెలుగులో అనొచ్చు. ఓకే, రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చినారు. రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకు తాగడానికి ఏం దొరకలేదట? నీళ్లు దొరకలేదు. ఏం దొరకలేదు? మనిషికి నీళ్లు చాలా ప్రాముఖ్యం కదా. మనిషి భోజనం చేయకుండా దాదాపు 50 దినాలు ఉండవచ్చు అని చెప్తారు. కానీ వాటర్ లేకుండా కష్టం కదా. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలు వారికి దాహం వేస్తూ ఉంది, మాకు నీళ్లు దొరకట్లేదు, మాకు తాగడానికి నీళ్లు లేవని ఏం చేస్తూ వచ్చినారంటే మోషే దగ్గరికి వచ్చినారు. ఇక్కడ చాట్ కనపడుతుందా? మోషే నాయకుల దగ్గరికి మోషే దగ్గరికి ప్రజలు వస్తూ వచ్చినారు. వచ్చి ది గ్రేట్ లీడర్ అని చెప్పినాడు మోషే కదా. అంతమందిని నడిపించడం అనేటువంటిది అసాధ్యం, కానీ దేవుడి కృపను బట్టి మోషే నడిపించగలుగుతూ వచ్చినాడు. వారి యొక్క అవసరాలను దేవుడి కృపను బట్టి మోషే తీరుస్తూ వచ్చినాడు. అయినప్పటికీ ఒక సమయం వచ్చింది, వారికి నీళ్లు దాహం ఉన్నది, నీళ్లు లేని సమయం వచ్చింది. మరి దేవుడు అంతవరకు వాళ్ళను పోషిస్తూ వచ్చినాడు కదా, మన్నా కురిపించి పోషించినాడు. మరి ఆ దేవుడే ఇప్పుడు కూడా మా దాహం తీర్చగలడు కదా అని వారు నమ్మలేదు. మోషే దగ్గరికి వచ్చి మోషే పైన సరుగుతూ వచ్చినాడు. ఏంటి మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఈ ప్రాంతానికి నడిపించినావా? మాకు తినడానికి ఆహారం కాదు, కనీసం తాగడానికి కూడా మాకు ఏం లేవు, నీళ్ళు లేవు, మమ్మల్ని ఎందుకు చంపడానికి తీసుకొని వచ్చినావా అని మోషే పైన తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. మోషే పైన సలుగుతూ వచ్చినారు, మోషే పైన మురుగుతూ వచ్చినారు. కాబట్టి కాదా పిల్లలు, మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఇంతవరకు ఇచ్చినాడు. ఇవ్వలేదా? మనం అడిగిన దేవుడు ఇవ్వలేదా? ఇచ్చినా కానీ మనం అడుగుతూ ఉంటాం. ఇది మానవుని యొక్క నైజం. ఇచ్చినా కానీ ఇచ్చింది కదా సంతృప్తి చెందాం, ఇంకా అడుగుతూ ఉంటాం. అడిగింది ఇవ్వకపోతే మళ్ళీ చదువుతూ ఉంటాం కదా, దేవుడు ఇవ్వలేదని. అంతకుముందు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించాం, కానీ ఇప్పుడు అడిగితే దేవుడు ఇవ్వట్లేదని దేవుని పైన అడుగుతూ ఉంటాం. ఇక్కడ ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ విధంగానే చేస్తూ వచ్చినారు. దేవుడు వారిని మరి పోషిస్తూ వచ్చినాడు ఇంతవరకు. అన్ని విషయాలు మర్చిపోతూ వచ్చినారు. మర్చిపోయి దేవుడు మాకు సహాయం చేసినాడు కదా అనేటువంటి విషయాలన్నింటినీ మర్చిపోయి మాకు నీళ్లు లేవని చెప్పి మోషే దగ్గరికి వచ్చి మోషే పైన సనుగుతూ వచ్చిన, మోషకు తిరుగుబాటు చేస్తూ వచ్చిన.
అప్పుడు మోషేకు ఎంతో బాధ కలుగుతూ వచ్చింది. మోషేకు ఎంతో బాధ కలుగుతూ వచ్చి దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చినాడు మోషే. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా, ఎందుకు ప్రభా నన్ను నాయకుడు ఎన్నుకున్నావు? ఈ ప్రజలు నడిపించడం నా వల్ల కాదు. వీళ్ళు తిరుగుబాటు చేసే జనులు, వీళ్ళని నడిపించడం నా వల్ల కాదు. వీళ్ళు చేసిన మేలను మర్చిపోయి మళ్ళీ నా పైన తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. అంటే నా పైన తిరుగుబాటు చేయడం అంటే ప్రభా నీ పైన తిరుగుబాటు చేసినట్టే అన్నాడు మోషే. అన్నప్పుడు దేవుడు కూడా అదే మాట్లాడు, మోషే వాళ్ళు తిరుగుబాటు చేస్తుంది నీ పైన కాదు, నా పైన నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు కదా. మనం ఎప్పుడే కానీ ఇతరుల పైన తిరుగుబాటు అంటే దేవుని సేవకుల పైన కానీ, మన పైన ఉన్నటువంటి పెద్దలకే కానీ, మన పైన ఉన్నటువంటి అధికారులకే కానీ మనం తిరుగుబాటు చేసినట్టయితే దేవుని దృష్టిలో ఎట్లున్నదంటే అది దేవుడికి విరోధంగా జీవించినట్టు. మనం మోషే జీవితంలో ఆ విధంగానే ఇజ్రాయెల్ ప్రజలు చేస్తూ వచ్చినాడు. దేవుడు మోషేతో అంటూ వచ్చినాడు, మోషే వాడు తిరుగుబాటు చేసింది నీ పైన కాదు, వాడు తిరుగుబాటు చేసింది ఎవరిపైన? వారు కోరిందల్లా నేను ఇస్తానని చెప్పి వారికి ఏం చెప్పినట్టు మోషే చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషే నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను తీసుకొని హోరేబు పర్వతంలో పోమన్నాడు. ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? హోరేబు పర్వతం దగ్గరికి పోయి నువ్వు అక్కడ ఆ బండకు ఆజ్ఞాపించు, అక్కడ నీకు నీళ్ళు వస్తాయని చెప్పినాడు. ప్రజలు దాహం తీర్చమని చెప్పవచ్చు. చెప్పినప్పుడు మోషే ఆ విధంగానే హోరేబు పర్వతం దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ హోరేబు యొక్క బండ నుంచి వాళ్ళకు నీళ్లను ఇచ్చి తృప్తిపరిచినట్టుగా పిక్చర్ కనిపిస్తుందా? హోరేబు బండ దగ్గర వాళ్ళకు దేవుడు వారి దాహమును తీరుస్తూ వచ్చినాడు. తీర్చిన తర్వాత దేవుడు మోషేకి చెప్తూ వచ్చినాడు, మోషే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కనానుకు నడిపిస్తూ ఉంటున్నావు. అయితే నేను ఈ ప్రజల నుంచి ఒకటి కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాను? ఈ ప్రజల నుండి ఒకటి కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాడు అంటే దేవుడు ఇంతవరకు ఏమన్నా విన్నారా మీరు? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఏం కోరుకున్నాడు? వీరు నా ప్రజలు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఎవరు? నా ప్రజలు ఎట్లుండాలా? నా వలే ఉండాలని కోరుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇమేజ్, ఒక అద్దం ఉండాలి. అద్దం ఉంటుంది కదా, మన ఇంట్లో అద్దం ఉంటుంది కదా. అద్దం చూసుకోకుండా ఎవరు రారు బయటికి కదా. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్తే ఏం చూపిస్తుంది? రిఫ్లెక్ట్ అవుతుంది కదా. దాని ముందు మనం నిలబడితే మన ఫేస్ చూపిస్తుంది. లేదంటే ఏ వస్తువు పెట్టినా దాని ఫేస్ చూపిస్తుంది, అదే చూపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, అదే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అట్లనే దేవుడు కూడా ఏం కోరుకుంటూ వచ్చినాడంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క వారి యొక్క జీవితముల ద్వారా మరి దేవుడు ఏం కోరుకుంటూ వచ్చినాడంటే నేను పరిశుద్ధుడని కనుక నా జనాంగం కూడా ఎట్లుండాలని కోరుకుంటాడు దేవుడు అంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. నేను పరిశుద్ధుడని కనుక నేను ప్రేమించిన నా ప్రజలు వారు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. కోరుకొని ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పిల్లల్ని చూడగానే చెప్పేస్తారు, పలానా వాళ్ళ పిల్లలు వీళ్ళని చెప్పేస్తారు. చెప్పే అవసరం లేదు. కొంతమంది అంటే చూడగానే వాళ్ళ మదర్ ఫేస్ లేదంటే వాళ్ళ డాడీ ఫేస్ ఎవరితో ఒక ఫేస్ కట్ కనిపిస్తూ ఉంటారు. చూడగానే వాళ్ళ పిల్లలు పలానా వాళ్ళ పిల్లలు వీళ్ళని చెప్పేస్తారు కదా. అట్లనే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే వీళ్ళు నా ప్రజలు, నాలో ఉన్నటువంటి లక్షణాలు నా ప్రజల్లో కనబడాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ఆయనలో ఉన్న శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నన్ను సేవించి నా ప్రజలు కూడా ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. అంతవరకు దేవుడి ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు పాపం అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు. అయితే దేవుడు మోషేని ఏర్పరచుకొని, మోషే నా ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే వారి పాపంలో జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి వారు పరిశుద్ధంగా ఉండాలి. వారి కొరకు నేను ఏం చేస్తానంటే వారి కొరకు నేను కొన్ని ఆజ్ఞలను వారి కొరకు నేను సిద్ధపరిచి ఇస్తాను నీకు అని చెప్పి మోషేకి చెప్పి మోషేను పర్వతం మీదకి ఎక్కినామని చెప్తా వచ్చినాడు. ఆ పర్వతం పేరే ఏం పేరు? సినాయి పర్వతం. కనబడుతుందా? సినాయి పర్వతం. మోషే జీవితాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు.
మోషే జీవించిన కాలం ఎంత? మోషే జీవించిన కాలం టోటలీ హౌ లాంగ్ ఇయర్స్ హీ లివ్ మోషే? ఎనీబడి? నేను చాక్లెట్ మర్చిపోయాను అసలు. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తే బాగుంటుంది, మర్చిపోయాను. వెరీ గుడ్. ఎవరు చెప్పినా? వాట్? సారీ, రాంగ్ నంబర్. ఎనీబడి? రైట్. చాక్లెట్స్ ఎవరు ఆల్రెడీ ఏర్పాటు చేసింది. సరే, చాక్లెట్ వచ్చింది. చెప్పిన వాళ్ళకి చాక్లెట్. హౌ మెనీ లాంగ్స్ మోషే లివ్ ఆన్ ద ఎర్త్? We can divide Moshe life into 3 parts. 100 years. Huh? 100 years. Wrong number. 120 years జీవించినాడు. చెప్పినాను. సారీ, అయితే నీకు చాక్లెట్. వెరీ గుడ్. మోషే జీవించిన కాలం 120 సంవత్సరములు. ఆయన జీవితాలను 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 40 సంవత్సరములు ఐగుప్తు ఇంటిలో రాజుగా రాజ్యగృహంలో పెరుగుతూ వచ్చినాడు. తిరిగి 40 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజలను ఆయన గొప్ప నాయకుడిగా సిద్ధపరచడానికి దేవుడు తనను సిద్ధపరుస్తూ వచ్చినాడు 40 years. తర్వాత 40 years దేవుడి ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేని వాడుకుంటూ వచ్చినాడు. 3 parts గా దేవుడు మోషే జీవితాన్ని డివైడ్ చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మోషే ఎక్కినటువంటి ఏజ్ ఏంటి? సీనాయి పర్వతం ఎక్కినాడు కదా. మోషే సీనాయి పర్వతం ఎక్కినప్పుడు ఆయన ఏజ్ ఎంత? ఎనీబడీ కెన్ సే? 80? యు ఆర్ నియర్ బై. 85. Huh? 85. Wrong number. 84. 81 years. 81వ సంవత్సరమున మోషే సీనాయి కొండ పైన ఎక్కుతూ వచ్చినాడు. దేవుడు మోషేకి చెప్పినాడు, మోషే నువ్వు నా పర్వతం మీదకి రమ్మని చెప్తూ వచ్చినాడు. చెప్పినప్పుడు మోషే సీనాయి పర్వతం ఎక్కుతూ వచ్చినాడు. అక్కడ దేవుడు మోషేకు మండుచున్న పొదలో దేవుని కనబడి అక్కడ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ 10 ఆజ్ఞల గురించి మనం ముందుకు చూస్తాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడని కనుక మీరు ఎట్లుండాలా? మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు పరిశుద్ధంగా ఉండాలా? మరి మనం పరిశుద్ధంగా ఉండొద్దా? మనం కూడా దేవుని వెంబడిస్తున్నాం కదా, దేవుని రక్తం చేత కడగబడినటువంటి ప్రజలం కదా, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఇంకా రక్షణ పొందినటువంటి వారు, ఇంకా పాపంలో జీవిస్తున్నటువంటి వారు, దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ లెసన్ ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధుడు. ఐఆమ్ హోలీ, బీ హోలీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండాలని చెప్పుకోవచ్చు. పరిశుద్ధత అంటే ఎనీబడి కెన్ సే? పరిశుద్ధత అంటే ఏమన్నా ఏమేమో క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు అనుకుంటున్నారా? అంటే కొంచెం మీకు తెలియాలని చెప్తాను. పాపం లేకుండా జీవించడం, రైట్. ఇంకా రైట్ ఆన్సర్ చాక్లెట్. ఇంకా దేవునికి తగినట్టుగా జీవించడం. ఇంకా ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఇందులో ఫ్రీగా వచ్చిన ఫ్రీగా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఇంకా పాపము నుంచి ప్రత్యేకంగా జీవించడం. కరెక్ట్, నువ్వు చెప్పావు. పాపం చేయకుండా పాపము నుంచి ప్రత్యేకమైన జీవించడమే పరిశుద్ధత. అర్థమైంది అనుకుంటా కదా. అంటే ప్రత్యేకింపబడినటువంటి జీవితం అంటే లోకస్తులు ఏ విధంగా నడుస్తూ వస్తున్నారో మనము ఆ విధంగా నడుచుకోకుండా ఆయన జనాంగంగా, ఆయన ప్రజలముగా, ఆయన స్వరూపం కలిగినటువంటి వారంగా, ఆయనను ప్రతిబింబించే వారంగా. అంటే ప్రతిబింబించే వారం అంటే ఇంగ్లీష్లో రిఫ్లెక్షన్. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల నుంచి ఏం కోరుతా ఉంటున్నాడు అంటే, తన రిఫ్లెక్షన్ ఇజ్రాయెల్ ప్రజల్లో చూడాలని కోరుకుంటున్నాడు. అట్లనే ఈ వివేస్ చేయాల్సినటువంటి నీతో నాతో దేవుడు నీ నుంచి నా నుంచి కూడా కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన యొక్క రిఫ్లెక్షన్ నీలో నాలో కనబడాలని దేవుడు కోరుకుంటాడు. అదే ఏంటంటే పరిశుద్ధత, ప్రత్యేకింపబడినటువంటి జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితం. ఏంటి ప్రత్యేకమైనటువంటి జీవితం అంటే, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు మనం ఏ విధంగా ఏ లైఫ్ అయితే జీవిస్తూ వచ్చినామో, ఇంకా ఆ లైఫ్లో అంటే మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, లేదంటే ఇంకెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మన మాటలు, మన ప్రవర్తన, లేదంటే చిన్న దొంగతనాలు చేస్తాం. నేను చెప్పినాను కదా, స్టోలెన్ ఐస్ క్రీమ్ కదా.
స్కూల్లో షార్ప్నర్ దొంగతనం చేస్తారు, పెన్సిల్స్ దొంగతనము, పెన్ను, స్కేల్, స్కెచ్ పెన్స్ కదా, మనకి ఏది నచ్చితే మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటే దొంగతనం చేస్తాం. అంటే వీటన్నిటి నుంచి మనం ఏం చేయాలా? ప్రత్యేకింపబడాలి. అంటే తిరిగి వాటి జోలికి పోకుండా, వాటిని అనుసరించకుండా, వాటిని చేయకుండా ప్రత్యేకంగా జీవించడమే, పాపమునకు దూరంగా జీవించడమే, ప్రత్యేకించి జీవించడమే పరిశుద్ధత. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని కోరుకుంటా ఉన్నది అదే. ఏంటంటే వీళ్ళు నా ప్రజలు, నా సొత్తు అయినటువంటి వారు, నా యొక్క రిఫ్లెక్షన్ నా ప్రజలు కనబడాలి, ప్రత్యేకమైనటువంటి జీవితం నా ప్రజలు జీవించాలని కోరుతా ఉంటాడు దేవుడు. ఈ 2024 BBS లో చేరవచ్చినటువంటి ఈ జూనియర్ క్లాస్ లో లెసన్ ఇచ్చినటువంటి మీ నుంచి కూడా దేవుడు కోరుతా ఉంటున్నది ఏంటంటే, మీరందరూ ఎవరు? నా బిడ్డలు. కాబట్టి నేను మీ నుంచి ఏం కోరుతా ఉంటున్నానంటే, నా యొక్క రిఫ్లెక్షన్ మీలో కనబడాలి. నేను పరిశుద్ధుడు కనుక ఐఆమ్ హోలీ, బీ హోలీ. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండమని దేవుడు కోరుతా ఉంటున్నాను. కాబట్టి ఈ 2024లో తీర్మానం చేస్తున్నాం ఈ BBSలో, ప్రభా ఈ దినం నుంచి నేను పరిశుద్ధంగా ప్రత్యేకింపబడినటువంటి జీవితం, పాత జీవితాన్ని విడిచిపెట్టాను, కొత్త జీవితం, నూతన జీవితం నాకు దయచేయి ప్రభా అని ప్రభుని మనం అడిగినట్లయితే ఆయన ఆ విధంగా సిద్ధపరిచి నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ అదే బీ హోలీ, డూ రైట్. పరిశుద్ధంగా జీవించు, సరి అయినది చెయ్యి. అంటే ఇంతకుముందు సరి అయిన మార్గంలో నడుచుకున్నట్టయితే కనీసం ఇప్పటి నుంచైనా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించు, ఇప్పటి నుంచైనా సరైన మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నించు అని ప్రభు కోరుతారు. కాబట్టి దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి 10 ఆజ్ఞలు ఇస్తారు. ఈ 10 ఆజ్ఞలు ఏం చేస్తా వచ్చినాయి? 10 ఆజ్ఞలు ఏం చేస్తా వచ్చినాయి అంటే మానవునికి పాపం అంటే ఏంటిదో తెలియపరుస్తా వచ్చింది. మెయిన్ ఉద్దేశం మానవునికి పాపము అంటే ఏంటిదో ఈ 10 ఆజ్ఞల ద్వారా దేవుడు తెలియజేస్తా వచ్చినాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడో, మానవుడు ఎంత పాపో అనేటువంటి విషయాన్ని తెలియపరచడం కొరకు దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ 10 ఆజ్ఞలు ఇస్తూ వచ్చినాడు. ఈ 10 ఆజ్ఞలు ఏం తెలియజేస్తా ఉంటున్నాయంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో అని చూపిస్తూ ఉంటున్నాయి. మానవుడి దగ్గరికి వచ్చినట్టయితే ఈ 10 ఆజ్ఞలు ఏం చేస్తా ఉంటాయంటే మానవుడు ఎంత పాపి అనేటువంటిది చూపిస్తా. కాబట్టి వీటిని చూపించడానికి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినాడని చెప్పినాం కదా. మనం వెళ్ళే ముందు మోషేకి కొన్ని కండిషన్స్ చెప్తా వచ్చినాడు దేవుడు. మోషేకి కండిషన్ చెప్పినాడు. ఎనీబడి కెన్ సే దిస్ కండిషన్. మళ్ళీ చాక్లెట్ ఏమన్నా సండే స్కూల్ మీరు చాలాసార్లు విన్నాను మోషే స్టోరీ కదా. దేవుడు ఒక కండిషన్ చెప్పినాడు. ఏం చెప్పినాడు చెప్పమా? వెరీ గుడ్. ఇంకా మోషే ఎవరు నీతో కూడా సీనాయి పర్వతం మీదకి రావద్దు. ఇంకా ఫాస్టింగ్ ఉండాలా? దేవుడు చెప్పిండా ఫాస్టింగ్ ఉండమని? చెప్పిండా? ఇంకా ఇక్కడ కనిపిస్తుందా పిక్చర్? ఇక్కడ మోషే 81 years సీనాయి పర్వతం మీదకి వెళ్ళినాడు. ఇప్పుడు పర్వతం మీదకి వెళ్ళినాడు. ఇక్కడ ఈ సీన్లో ఏం కనిపిస్తుంది? నేను ఎంత భయంకరుడనో అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు తన ప్రజలకు తెలియజెప్పాలని మోషేకు చెప్తా వచ్చినాడు. ఏంటంటే మోషేను ఒకటి మాత్రమే పర్వతం మీదకి ఎక్కి రావాలి. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేయాలి? తమ బట్టలు ఉతుకుకోవాలి. తర్వాత ఏం చేయాలా? వారు ఆ పర్వతం దగ్గర కనీసం దగ్గరికి కూడా సమీపించి రాకూడదు, దాన్ని ముట్టుకోవద్దు. ముట్టుకుంటే ఏమవుతారు? చనిపోతారు. కాబట్టి ఎవ్వరు కూడా దగ్గరికి రావద్దని చెప్పు మోషే అని. ఎందుకు చెప్పినాడు ఆ విషయం అంటే దేవుడు అంత పరిశుద్ధుడు, మానవుడు అంత పాపి. కాబట్టి ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడిని తాకడానికి ఈ పాపికి ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మానవుడు చూసినట్టు ఆయన పాపి. ఈ పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధిని తాకడానికి ఏమాత్రం అర్హుడు కాదు. కాబట్టి దేవుడు మోషేకి చెప్తా వచ్చినాడు, మోషే నీవు ఒక్కడివి మాత్రమే ఆ సీనాయి పర్వతం దగ్గరికి రావాలి. తర్వాత ఏ ప్రజలు కూడా పర్వతం ఎక్కి రావడానికి ప్రయత్నించకూడదు, దాన్ని తాకడానికి కూడా ఒకవేళ తాకినట్టయితే వాళ్ళు అక్కడనే చనిపోతారు. కానీ వారేం చేయాలి? వారి వస్త్రములను ఉతుక్కొని
ఆ సీనాయి పర్వతం దగ్గర కొంచెం దూరంగా ఉండి ఏం జరుగుతుందో చూడాలని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ జరుగుతా వచ్చింది. అదే పిక్చర్. మోషే కొండపైకి వెళ్తా వచ్చినాడు. మోషే కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమొచ్చింది? కొండపైన అగ్ని దిగి వచ్చింది, మెరుపులు వచ్చినాయి, పర్వతం కంపిస్తూ వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు చేస్తూ వచ్చినాడు అంటే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని ఇశ్రాయేలు ప్రజలకు తెలుసుకోవడానికి దేవుడు ఈ కార్యములన్నింటినీ జరిగిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మోషే సింపుల్గా పోయి మీదికి సింపుల్గా కిందికి వచ్చింది అనుకో, ఏమో దేవుడు మోషేతో మాట్లాడేయడో లేదో ఎవరికి తెలుసు. అట్లా కదా, మనం ఎవరికైనా ఏదైనా చెప్పినామనుకో, వేరే వాళ్ళకి ఏమన్నా చెప్పినామనుకో, ఏమో అట్లా చెప్పినో లేదో మాకేం తెలుసు, అట్లా అన్నడో లేదో మాకేం తెలుసు, అట్లా చేసిండో లేదో మాకేం తెలుసు కదా. మనమే కంటే మరి ఇశ్రాయేలు ప్రజలు అనగా. అందుకనే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మేఘం తీసుకొని వచ్చినాడు. అగ్ని మేఘం వచ్చింది, ఉరుములు వచ్చినాయి, మెరుపులు వచ్చినాయి, భూమి కంపిస్తూ వచ్చింది. వీటన్నిటిని బట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటూ వచ్చినాడంటే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు ఎవరితో ముఖాముఖిగా మాట్లాడతాడో తెలుసా? ఎవరైతే పరిశుద్ధంగా తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటారో, ఎవరైతే తమ జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగించుకుంటారో, ఎవరైతే దేవుడి కొరకు పరిశుద్ధంగా ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవిస్తారో అలాంటి వారితోనే దేవుడు మాట్లాడాలి. ఒకవేళ నువ్వు దేవుడితో మాట్లాడాలని నీకు ఆశ ఉన్నట్టయితే దేవుడు కొడుతున్నది ఏంటంటే ఐఎమ్ ఓన్లీ బీయింగ్ ఓన్లీ. అప్పుడు నేను నీతో మాట్లాడాలి. ఎప్పుడైనా దేవుడు మాట్లాడాలని, దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నాతో మాట్లాడాలని ఎప్పుడైనా నీకు ఆశ కలిగిందా? ఒకవేళ కలిగినట్టయితే ఈ దినమే నాడు ప్రభా, నన్ను సృష్టించిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడు. నాతో మాట్లాడాలంటే నువ్వు నా నుంచి కోరుతున్నది ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గమనిస్తావచ్చు, మోషే దేవునితో మాట్లాడుతున్నట్టు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్టు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ గమనిస్తావచ్చు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పినాను నేను, ఏమనంటే దేవుడు వారి ఒక మాట చెప్పినాడు. ఏమనంటే మీరు మీ వస్త్రములను ఉతుకుకొని. మీరు మీ వస్త్రములను ఎందుకు చెప్పినాడు ఆ మాట? దేవుడు ఎందుకు చెప్పినాడు అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన ప్రజలైనటువంటి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. అయితే ఇది బాహ్య సంబంధమైనటువంటి పరిశుద్ధత. ఏంటది? వస్త్రములు ఉతుక్కోవడం అనేటువంటిది ఏంటిది? ఇది ఫిజికల్గా బయటికి కనిపించేది బాహ్య సంబంధమైనటువంటి శుభ్రత. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి వచ్చినట్టయితే దేవుడు చెప్తుంది వాళ్ళని ఏదో వస్త్రం ఉతుక్కోమనంటే ఏదో పై బట్టలు ఉతుక్కోవడం అని మాత్రం కాదు, వారి హృదయములను దేవుడు కడుక్కోవాలని ఇష్టపడతా ఉంటున్నాడు. వారి హృదయములను దేవుడు కడుక్కోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినారు, దేవుడికి తిరుగుబాటు చేస్తూ వచ్చినారు, పాపం చేస్తూ వచ్చినారు. అయితే దేవుడు ఏం కోరుతా ఉంటున్నాడంటే వారి, ఇక్కడ మీకు క్వశ్చన్ రావాలి అసలు నేను చెప్తున్నాప్పుడు, ఎందుకు వాళ్ళని బట్టలు ఉతుక్కోమని చెప్పాడు? ఎందుకు చెప్పాడు? చెప్పు. ఓకే, యు ఆర్ ట్రైంగ్ లిటిల్ బిట్, వెరీ గుడ్. అయితే నువ్వు అంటే ఇప్పుడు నేను చెప్పే స్టోరీ బట్టి నువ్వు చెప్తూ వచ్చినావు. నేను చెప్పాలనుకున్నది ఏంటి, ఆత్మీయంగా మనం ఆలోచించినట్టయితే బట్టలు ఉతుకుకోమని చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆ దినంలో యేసు ప్రభు ఇంకా భూమికి రాలే, యేసు ప్రభు ఇంకా పాపల కొరకు ప్రాణం అర్పించలే, యేసు ప్రభు రక్తము మానవునికి ఏం లేదు, అందుబాటులో లేదు. ఒకవేళ యేసు ప్రభు రక్తం అందుబాటులో ఉంటే దేవుడు చెప్పేవాడేమో అప్పుడు ఏమనంటే యేసు ప్రభు యొక్క రక్తంతో మీరు హృదయం కడుకొనుడి అని చెప్పేవాడేమో. యేసు ప్రభు యొక్క రక్తంతో మీ హృదయంలో కడుక్కోమని చెప్పేవాడేమో. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే మీ వస్త్రములను ఉతుక్కొనుడి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆత్మీయ సంబంధంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన హృదయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కడుక్కోవాలన్నది దేవుడి యొక్క ఆశ. ఎందుకంటే మనం పాపం తలంపులు కలిగినటువంటి వారము, పాపం మాటలు మాట్లాడేటువంటి వారము, దొంగతనం చేసేటువంటి వారము, తల్లిదండ్రులను మోసం చేసేవారము, తల్లిదండ్రులకు అవిధేయులము, దేవునికి అవిధేయులము, ఎన్నో పాపపు విషయాలు, ఎన్నో తలంపుల ద్వారా పాపము, చూపుల ద్వారా పాపము, క్రియల ద్వారా పాపము, ఎన్నో పాపములలో
మనల్ని వెంటాడుతూ ఉంటున్నాయి. అయితే వీటన్నిటి నుంచి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతా ఉంది ఏంటంటే, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు మీ వస్త్రములు ఉదుకోమని చెప్తా వచ్చినాడు. కానీ ఈనాడు దేవుడు ఈ 2024 VBS వచ్చినటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క రక్తము చేత మీ హృదయం కట్టుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకనే నిర్గమకాండము 20 ప్రకారంగా మనం చూసినట్టయితే ఆయన పరిశుద్ధుడు కనుక మనకు పరిశుద్ధత కలగాలంటే కేవలం యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే నిన్ను పరిశుద్ధపరచగలదు. యేసు రక్తమే మానవుని యొక్క ప్రతి పాపమును కడగగలదు. కాబట్టి ఆనాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు మీ వస్త్రములను ఉతుక్కొనుడి అని చెప్పుకోవచ్చు. ఇది మన దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, పాస్ట్ ఈస్ పాస్ట్, గత జీవితాల్లో ఏ విధంగా జీవించినామో దేవుడు నీ నుంచి దాన్ని బట్టి నిన్ను నిందించాలని దేవుడు ఇష్టపడట్లేదు. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతా ఉంది ఏంటంటే, కనీసం ఈ దినం నుంచైనా ఈ 2024 వీడియోస్ లో April 29 ఈ దినం నుంచైనా యేసు ప్రభు యొక్క రక్తము చేత మన హృదయాలను కట్టుకొని పరిశుద్ధంగా జీవించి ప్రత్యేకమైన జీవితం జీవించి దేవుని మహిమపరచాలన్నది దేవుని కోరిక. దేవుడు ఎవరి హృదయములైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడుతుందో దేవుడు ఎప్పుడు కానీ దేవుని ఆశ ఏంటంటే, ఒక మానవుని యొక్క జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి. దేవుడు మానవుని నిర్మించుకుంటే తన మహిమ కొరకు. అందుకని దేవుడు ఎట్లా నిర్మించినాడు? ఆది కాండంలో చూసినట్టయితే దేవుడు తన స్వరూపములో తన పోలికలో మానవుని ఏం చేసినాడంట అంటే, ఆయన ఇమేజ్ లో ఉన్నాడు మానవుడు, ఆయన పోలికలో ఉన్నాడు మానవుడు. అంటే ఫ్రమ్ బిగినింగ్, అంటే ఆది నుంచి దేవుడు మానవుడి నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, తన యొక్క ఆ స్వరూపము, తన యొక్క ఆ యొక్క ఇమేజ్ మానవుడి ద్వారా ఈ లోకానికి రిఫ్లెక్ట్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఈవెన్ సృష్టించిన మానవుని సృష్టించిన మొదటి దినం నుంచి దేవుని కోరిక అదే, దేవుని ఆశ అదే. ఏంటంటే, నేను ఎట్లున్నాను నా ప్రజలు అట్లుండాలా. అదేవిధంగా మన తల్లిదండ్రుల వల్ల మనం ఉండి వీళ్ళు పలాని వాళ్ళ పిల్లలని అని ఏ విధంగా అయితే చెప్పుకుంటూ ఉంటున్నారో, అట్లనే అన్ని ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభు నేర్పినటువంటి వారు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు వీరు దేవుని ప్రజలు, వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు అని నీ ద్వారా నా ద్వారా ఆయన యొక్క ఇమేజ్ నా ద్వారా నీ ద్వారా రిఫ్లెక్ట్ చేయాలన్నది దేవుని కోరిక. అందుకనే దేవుడు ఏం కోరుతా ఉంటున్నాడంటే, నేను పరిశుద్ధంగా. ఈ పరిశుద్ధత ఎట్లా వస్తుందంటే, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం కడగబడితే, ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత మనకు, అప్పుడు దేవుని మన జీవితాల ద్వారా ఇతరులకు దేవుని మనం ఏం చేయగలము? కనపరచగలము. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతున్నది. అందుకని ఇక్కడ మనం చూసినాం సార్, పరిశుద్ధంగా ఉన్నాము, సరి అయినది చేయము. కాబట్టి ఈ దినం నుంచి ఆయన తీర్మానం చేస్తున్నాను, ప్రభా ఈ దినం నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, మంచిది చేయడానికి ఇష్టపడతాను, మంచి మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడతాను అని మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభు రక్తం చేత ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినారో, వారి వస్త్రములను ఉదుపుకొని పర్వతం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనము మన హృదయములను ప్రభు అయినటువంటి యేసు రక్తం చేత కడగబడి యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు దీంట్లో నన్ను అడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి రానున్న దినాల్లో దేవుడు మీ జీవితాల ద్వారా యేసు ప్రభు రిఫ్లెక్ట్ కావాలి. అదే స్టోరీ యొక్క అంశం. స్టోరీ అంశం ఏం తెలుసా? నేను చెప్పినాను. ఇప్పుడు ఏంటిదా చెప్పండి, ఎంతమంది విన్నారు నేను చెప్పిన మాట? ఈ హోలీ, ఐ యామ్ హోలీ టు బి రైట్. ఇంకో మాట చెప్పినాడు ఇప్పుడే. ఏం చేయాలా? దేవుని యొక్క దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతుంది ఏంటంటే, దేవుని యొక్క సుగుణములు, దేవుని యొక్క మరి స్వారూప్యము నీ ద్వారా నా ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కనపరచాలని దేవుడు ఇష్టపడతాడు. అదే ఈరోజు యొక్క స్టోరీ యొక్క థీమ్, అంశం. కాబట్టి
ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. అయినప్పటికీ కానీ దేవుడు ఒక మాట చెప్పినాడు. ఏమనంటే వీళ్ళు సహజంగా మానవులే, పడిపోయే స్వభావం కలిగిన వారే, తప్పిపోయేవారే. కాబట్టి మోషే నేను ఏం చేస్తా ఉంటున్నాను అంటే, దేవుడు ఒకవేళ ఒకసారి చెప్పి వాళ్ళని విడిచిపెట్టినట్టయితే తిరిగి పడిపోతారా కదా. మానవుని యొక్క స్వభావం అదని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, అంతవరకు ఇశ్రాయేలు ప్రజలకు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఈ దినం నుంచి మోషే మానవుడు నేను ఎంత పరిశుద్ధుడనో ప్రజలు తెలుసుకోవాలా. అంత మాత్రమే కాదు, మానవుడు ఎంత పాపో వారు తెలుసుకోవాలి. తర్వాత రానున్న దినాల్లో మరి నేనెంత పరిశుద్ధుడనో, నేను ప్రేమిస్తున్నటువంటి నా ప్రజలైనటువంటి ఇజ్రాయెలు కూడా పరిశుద్ధతలో జీవించడానికి, పరిశుద్ధతలో కొనసాగడానికి, పరిశుద్ధతలో ముందుకు నడుచుకోవడానికి నేను ఈ 10 ఆజ్ఞలను వారికి ఇస్తున్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతవరకు ఇజ్రాయెల్ ప్రజలకు పాపం అంటే తెలియదు. దేవుడు కూడా అంతవరకు ఆ పాపం ఏం చేయలేదు. దేవుడు పాపాన్ని ఎక్స్క్యూజ్ చేసినాడు అంటే లక్ష్య పెట్టలేదు దేవుడు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి ఏది పాపమో తెలియదు, ఏది పరిశుద్ధతో తెలియదు, ఏది మంచిదో తెలియదు, ఏదో చెడ్డదో తెలియదు వాళ్ళకు కదా. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అంటే మనకి ఏదైనా తెలియదు అనుకో, తెలియక చేస్తాం. మనకు తెలియకుండా తెలియక చేసిన దాన్ని ఎవరైనా క్షమిస్తారు, కానీ తెలిసి చేసిన దాన్ని. అట్లనే దేవుడు కూడా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అంతవరకు వారు తెలియక చేసిన దాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు. కానీ ముందున్న జీవితంలో ముందున్న కాలంలో దేవుడి ప్రజలైనటువంటి నా ప్రజలు నేనెంత పరిశుద్ధుడనో వారు కూడా ఆ పరిశుద్ధతలోనికి రావడానికి, ఆ పరిశుద్ధతలో నడుచుకోవడానికి, ఆ పరిశుద్ధతలో ముందు కొనసాగడానికి నేను ఈ 10 ఆజ్ఞలను ఇస్తున్నానని దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. అప్పుడు మానవునికి అర్థమైంది. అంటే 10 ఆజ్ఞలు ఏంటి? 10 ఆజ్ఞలు ఎన్ని పడితే ఎవరైనా చెప్పగలుగుతారా? 10 ఆజ్ఞలు పోనీ ఇది ఏ చాప్టర్ ఉందో చెప్పగలుగుతారా? చాప్టర్ ఇస్తాను మళ్ళీ మంచి. ఎక్సడస్ చాప్టర్ 20. వెరీ గుడ్. ఇంకా 10 ఆజ్ఞలు ఎవరు చెప్పగలుగుతారు? 10 కమాండ్మెంట్స్. ఓకే, 10 ఆజ్ఞలు ఏంటిదంటే 10 ఆజ్ఞలు నేను తప్ప వేరొక దేవుడు నీకు. రైట్ సైడ్ కనిపిస్తుందా? పైన దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు చెప్పినాడు దేవుడు? వెంకటేష్ నీకే అడుగుతున్నా. ఎందుకంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు, వెంకటేష్ ఒక్కరికి కాదు, అందరికీ. ఎందుకు చెప్పినాడు దేవుడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే సమస్తమును సృష్టించిన దేవుడు ఆయనే. భూమి, ఆకాశము, సముద్రం, అందులోని సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. నిర్వహిస్తున్నటువంటి వాడు కూడా ఆయనే. తర్వాత నిన్ను నన్ను సృష్టించింది కూడా ఆయనే, నిన్ను నన్ను కాపాడుతుంది కూడా ఆయనే, నిన్ను నన్ను భద్రపరుస్తుంది కూడా ఆయనే. తర్వాత చనిపోయిన తర్వాత నిన్ను నన్ను నిత్య జీవనం నడిపించేది కూడా ఆయనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఇప్పుడు నువ్వు వెంకటేష్ ఇప్పుడు టీసర్ పోవాలంటే టీసర్ బస్ ఎక్కువ, సికింద్రాబాద్ బస్ ఎక్కువ అంటే ఆయన నేను ఎగ్జాంపుల్ చెప్పిన అందరు తీసుకోవాలి. ఏ బస్ ఎక్కువ? సికింద్రాబాద్ బస్ ఎక్కువ. టీసర్ పోవాలంటే సికింద్రాబాద్ బస్ ఎక్కువ. ఎట్లా పోతావు? ఈసీఎం మీద పోతావు, సికింద్రాబాద్ మీద తీసుకుపోతావు. అందుకనే దేవుడు కూడా చెప్తాడు ఏంటంటే పరలోక రాజ్యం చేరాలంటే నేను తప్ప వేరొక దేవుడు. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవులు ఉండాలంటే నీవు నేను అందరం కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఈ సత్యం మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప మీకు వేరొక దేవుడు. ఒకవేళ యేసు ప్రభువు కాదని వేరే దేవుడిని వెంబడించినట్టయితే నువ్వు సికింద్రాబాద్లో ఏదుంటే నీకు సిద్దిపేట బస్ ఎక్కినాం అనుకో, సిద్దిపేట పోదు, సికింద్రాబాద్. అట్లనే మనలో ఊపిరి ఉన్నప్పుడే యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకున్నట్టయితే తర్వాత ఎవరు నిన్ను తప్పించరు. మీ మమ్మీ నిన్ను తప్పించరు, మీ డాడీ నిన్ను తప్పించరు, మీ అక్క నిన్ను తప్పించరు, మీ అన్న నిన్ను తప్పించరు, ఎవరు కూడా నిన్ను తప్పించరు. ఎక్కడి నుంచి తప్పించారు? నరకం నుంచి తప్పించారు. ఎందుకు తప్పించాడు?
నిజమైన దేవుని నువ్వు ఎరగక, నిజమైన దేవుని నువ్వు సేవించక, విగ్రహములను పెట్టుకొని విగ్రహములను ఆరాధించి పూజించినట్టయితే ఎక్కడుంటాం మనము? ఇది దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ You shall not take the name of the Lord in vain. అది నెక్స్ట్ ఆజ్ఞ, సెకండ్ ఆజ్ఞ. దేని రూపమునైనను మీరు ఏం చేసుకోకూడదు? విగ్రహంలో చేసి పూజించకూడదు. ఏ రూపంలో కూడా ఏం చేయదు కదా. ఈ దినాలు మనం చూస్తూ ఉంటాం, బొమ్మను పెట్టి దేవుడిని ఆరాధన చేస్తారు, మొక్కుతారు, 11 రోజులు చేస్తారు, మళ్ళీ తీసుకుపోయి దాన్ని చెట్ల వారేస్తారు. ఓవరాల్ అది ఒక విగ్రహం, దేవుడు కాదు, మానవుని యొక్క హస్తములతో చేసినటువంటిది. ప్రతి గుడిలో ఉండేది కూడా విగ్రహమే, అది మానవుడికి నిర్మించినటువంటిది. కాబట్టి వాటిని పూజించినటువంటి వారు, వాటిని వెంబడించినటువంటి వారు ఎక్కడ ఉంటారంట? ఈ విషయం ఎప్పుడైనా గమనించేదా? విగ్రహములను మీరు దేని రూపంనైనా మీరేం చేయదు? పూజింపకూడదు. ఇది రెండవ ఆజ్ఞ. మరి ఇంతవరకు పూజ చేస్తున్నట్టయితే ఈ దినం తీర్మానం చేసుకున్నాను, యేసుప్రభు దేవుడు కాకుండా ఇంకా వేరే దేవుడైతే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రభా నువ్వే నిజమైన దేవుడు, ఈ దినం నేను తెలుసుకుంటున్నాను. రెండవది, ఏ ప్రతిమను నేను మొక్కని ఈ దినం నుంచి నిన్నే ఆరాధిస్తాను, నిన్నే వెంబడిస్తాను. రెండో తీర్మానం. మూడో ఆజ్ఞ ఏంటిది? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. అంటే దేవుని యొక్క నామమును అవసరమైన ప్లేసెస్లోనే వాడాలి. అనవసరమైన ప్లేస్ల దగ్గర దేవుని నామాన్ని తీసుకొని పోయి దేవుని నామానికి అవమానం తీసుకొని రావాలి. ఇది మీకు కొంచెం అర్థం కావాలంటే కొంచెం కష్టం, కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. సింపుల్గా ఏంటంటే దేవుడి పేరు ఎక్కడైతే మనకు అవసరమో అక్కడనే వాడాలి. దేవుడి పేరు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ మనము దేవుని పేరును మనము వాడగలం. సింపుల్. మూడవది ఏంటిది? నాలుగోది ఎన్ని చెప్పినా 3 చెప్పినా. ఫోర్త్ వన్ ఏంటిది? ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, రిమెంబర్ ద సబ్బాత్ డే టు కీప్ ఇన్ హోలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఏంటిది ఇది? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇప్పుడు ఈ కాలంలో మనకు విశ్రాంతి దినం అనేది సండే. సండేని ఏం చేయాలి మనము? చర్చికి వచ్చే ముందు సినిమాలు చూసి టీవీలు వస్తుంటాయి కదా, సినిమా పాటలు వస్తుంటాయి. డ్రెస్ వేసుకుంటే సినిమా పాటలు చూసుకుంటే డ్రెస్ వేసుకొని కదా, సినిమా స్టోరీ చూసుకుంటే డ్రెస్ వేసుకొని మందిరానికి వస్తే దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఎట్లా ఆచరించాలంటున్నాడు? విశ్రాంతి దినం ఎట్లా ఆచరించాలా? పరిశుద్ధంగా ఆచరించాలి. ఎందుకంటే ఆ దినం అట్లా అని చెప్పి ఆ దినంనే పరిశుద్ధంగా ఆచరించాలని కాదు, ప్రతి దినం కూడా మనం పరిశుద్ధంగా జీవించాలా. అది దేవుడి నుంచి నా నుంచి కోరుతుంది. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్తూ వచ్చినాడంటే విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించడం చెప్తాడు. విశ్రాంతి దినంలో మీరు ఏ పనులు చేయదని చెప్తూ వచ్చినాడు. విశ్రాంతి దినంన ఎవరైనా కట్టెలు ఏర్పడడానికి పోయినారనుకో, వాళ్ళని ఏం చేయాలని చెప్పినాడు తెలుసా? దేవుడు ఏం చేయాలని చెప్పినాడు? సండే స్కూల్లో ఆంటీలు చెప్తారా లేదా? స్కూల్ ఒకవేళ సండే విశ్రాంతి దినంన కట్టెలు ఏర్పడడానికి పోయిననుకో, అప్పుడు ఏం చేయమని చెప్పాడు దేవుడు? ఏం చేయమని చెప్పి మర్చిపోయినారా? అంటే వాళ్ళు చెప్పాడు కానీ నేను మర్చిపోయాను. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలంటే రాళ్లతో కొట్టి చంపమని చెప్పిండు దేవుడు. ఏం చెప్పిండు? మరణ శిక్ష. విశ్రాంతి దినంను ఆచరించకపోతే రాళ్లతో, ఒక రాయితో కొడితే మనకి ఎంత దెబ్బ తగులుతుంది కదా, ఒక రాయితో కొడితే ఎంత. అట్లాంటిది చనిపోయేంత వరకు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు పాపం చేసినటువంటి వారు చచ్చిపోయేదాకా రాళ్లతో ఒక రాయితో కొడితేనే అబ్బా అని మనం తట్టుకోలేదు. అట్లాంటిది పాపం చేసినటువంటి వారిని చచ్చిపోయేంత వరకు రాళ్లతో కొట్టి చనిపోయినారు అనుకుంటే అప్పుడు రాళ్ళు పక్కకు పారేసుకుంటారు. కొలు కొట్టరు. ఎంతమంది ఉంటే అంతమంది కొడతారు, అన్ని రాళ్ళు కొడతారు. అట్లనే దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు అంటే విశ్రాంతి దినం ఆచరించకపోవడం కూడా దేవుని దృష్టిలో పాపమే. అందుకని ఏం చెప్తూ వచ్చినాడంటే కట్టెలు ఏర్పడానికి పోయినారనుకో, లేదంటే బర్ల ఏదైనా జంతువులను లేపడానికి పోయినారని విశ్రాంతి దినం ఆచరించకుండా ఏ పని చేసినా కానీ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని చెప్పినాడు.
దీన్ని ఆచరించాలని చెప్తారు. మనమైతే ఎన్ని సండేస్ చర్చకు రాకుండా కదా, ఎన్ని సండేస్ చర్చకు రాకుండా ఉంటే మనం ఏం చేయబడాలి? ఇప్పుడు ఏం చేయబడాలా? చంపబడాలి. ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళం ఇప్పటికి. ఒక సండే రాకపోతే అప్పుడే రాళ్ళతో మనల్ని కొట్టేటోళ్ళు, అప్పుడే చచ్చిపోయేటోళ్ళం. కానీ దేవుడు మనల్ని కృపకాలంలో ఉంచినాడు. కృపకాలంలో నూతన నిబంధనలో దేవుడు వచ్చి నిన్ను నన్ను కృపకాలంలో ఉంచినాడు. నువ్వు ఒక్క సండే కాదు, ఇప్పటికి ఎన్ని సండేలు రాలేదు దేవుడు మనకు కదా, ఇప్పటికి ఎన్ని సండేలు రాలేదు కదా. అయినప్పటికీ కానీ దేవుడు ఏం చేసినాడు? నిన్ను బ్రతికించినాడు ఇంతవరకు. ఈ దినమైన నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సండే అది దేవుని దినము, అది విశ్రాంతి దినము. దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని ఇంటిలో గడపాలా, దేవుని ఇంటిలో దేవుని మహిమపరచాలా, దేవుని ఇంట్లో దేవుని ఆరాధించాలా, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. మీ మమ్మీ డాడీ వాళ్ళు సండే చర్చ్ వద్దంటే మీరు అస్సలు ఒప్పుకోవద్దు. చర్చ్ పోయినాక ఎక్కడికైనా వెళ్దాం మమ్మీ అని చెప్పండి. ఇప్పటి నుంచి ఏం చెప్పండి? ఎందుకంటే దేవుడు చెప్పినాడు అట్లా, సండే ఆచరించమని చెప్పినాడు దేవుడు అని చెప్పండి. ఇది దేవుని దినము. మొట్టమొదటిగా దేవుని ప్రభుని ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఆ తర్వాత మనం ఎక్కడికైనా పోవచ్చు. యాక్చువల్ అయితే దేవుడు ఎక్కడికైనా బొమ్మని చెప్పట్లే. అది విశ్రాంతి దినం. మీరు ఆ దినం రెస్ట్ డే, మీరు ఏ పని చేయొద్దని చెప్పాడు. కానీ మనకు పనులు ఉంటాయి కాబట్టి చేసుకుంటాం. కానీ ఎప్పుడు చేసుకోవాలి మరి? ఫస్ట్ ప్రయారిటీ వీ హావ్ టు గివ్ ఫర్ చర్చ్. ఫస్ట్ ప్రయారిటీ వీ హావ్ టు గివ్ ఫర్ గాడ్. ఆయన దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని ఇంట్లో గడపడి దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండి దేవుని ఆరాధించాలి. ఎప్పటి నుంచి చెప్తామా? మా మమ్మీ డాడీ గారు చెప్తాం ఎప్పటి నుంచి? ప్రభా సండే, మమ్మీ డాడీ, సండే దేవుని దినము కాబట్టి దాన్ని మనం ఏం చేయొద్దు, నిర్లక్ష్య పెట్టకుండా దేవుని ఇంట్లో మనం కనబడాలని ఈ దినం నుంచి అయినా మనం తీర్మానం చేసుకున్నాం. మన మమ్మీ డాడీ కూడా మనం అట్లనే. ఇప్పటికి ఎన్ని? 4 అయినా. ఫిఫ్త్ వన్ అయిపోయింది కదా, క్లోజింగ్ వచ్చేస్తాం. ఫిఫ్త్ వన్, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలనో సన్మానించాలి. అంటే పూలదండ చేయాలి, శాలువ కప్పాలన్నా. మరి ఏం చేయాలి? we have to obey them. వాళ్ళకి లోబడి ఉండాలి. తల్లిదండ్రుల మాటలు మనం ఏం చేయాలా? లోబడాలి. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు పెద్ద పెద్ద బోధ అవసరం లేదు. సింపుల్గా వాళ్ళు చెప్పిన మాట వింటే చాలా, అంతే. మా పెద్దవాళ్ళకి ఎన్నో ఉంటాయి, కానీ మీ చిన్న వాళ్ళకు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు వింటే చాలా, అంతే. ఏం చేయాలి మీరు? నీ తల్లిని తండ్రిని మంచి జీవితం జీవించాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుంటారు. కష్టపడి చదువుకోవాలి. పెద్ద తర్వాత కష్టపడి పనిచేయాలి. మంచి పేరు సంపాదించాలి. అలానే వాళ్ళ పిల్లలండి, అలానే వాళ్ళ పిల్లలు వీళ్ళు అని చెప్పి మంచి పేరు. మీకు మంచి పేరు వస్తే ఎవరికి వస్తుంది మంచి పేరు? తల్లిదండ్రులకు వస్తుంది, తర్వాత. కాబట్టి ఆ విధంగా జీవించడానికి నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి నువ్వు? ఇది 5th వన్. 6th వన్, డు నాట్ మర్డర్. నరహత్య చేయవద్దు. ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు కాబట్టి చార్ట్స్ అన్ని చూపిస్తారు. కానీ 10 కమాండ్మెంట్స్ ఏం చేయొద్దు. తర్వాత నరహత్య చేయవద్దు. నరహత్య అంటే కత్తి పట్టుకుని మర్డర్ చేయడం. మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంట? కత్తిపోటు వంటి మాటలు. మన మాటలు ఎట్లుంటాయంట తెలుసా? కత్తిపోటు వంటి మాటలు అంట. కొన్నిసార్లు మనం మాట్లాడితే ఆ మాట ఎదుటి వ్యక్తికి హృదయాన్ని గుచ్చుకుంటారు. అది జీవితంలో వాళ్ళు ఎప్పుడు మర్చిపోయి. చచ్చిపోయిన కత్తితో పొడిస్తే ఆ క్షణంలో చచ్చిపోతాడు, మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు ఎక్కడికో. కానీ ఈ కత్తిపోటు వంటి మాటలు ఎట్లుంటాయంట తెలుసా? ఎదుటిన్న వ్యక్తికి ఆ కత్తిపోటు వంటి మాటలు హృదయం తగిలితే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ఈ మాటలు మర్చిపోతాడు. అంటే మర్డర్ చేసిన దానికంటే మన మాటలు అంత శక్తివంతమైనటువంటివి, అంత ప్రభావితం చేసే ఒక మనిషిని, అంటే అంత బాధ పెడితే ఒక మనిషిని. కాబట్టి మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరహత్య అంటే బైబిల్లో నరహత్య చేయడం మేమేం మర్డర్ చేయట్లేదు అనుకోని బహుశా మీరు అనుకోవచ్చు. అంటే మర్డర్ చేయాలని కత్తి పట్టుకొని మర్డర్ చేయడం మాత్రమే కాదు, మన మాటలు కూడా ఆ విధంగా ఇతరులను దుఃఖపెట్టే విధంగా, ఇతరులను బాధపరిచే విధంగా, ఇతరులను నొప్పించే విధంగా మన మాటలు ఉండకూడదు. యేసుప్రభు ఎక్కడైనా మాట్లాడిందాక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని అమ్మ అని పిలిచినాడు. సింపుల్గా ఒక మాట చెప్పుకోవాలంటే, పాపాత్మురాలైన
అదే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులైతే వ్యభిచారంలో పాపంలో పడబడినటువంటి స్త్రీని ఎన్నో రకాలుగా మాట్లాడతారు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు పాపంలో జీవించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలుస్తారు. నీ మాటలు నా మాటలు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతాడు. పలాని వ్యక్తి పలాని నువ్వు అట్లా జీవించినావు అప్పుడు, ఇట్లా జీవించినావు అప్పుడు, అసలు నువ్వు ఎన్నో మాటలు మనం చెప్తా ఉంటాం. ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే కత్తిపోటు వంటి మాటలు. కాబట్టి ఆ విధంగా మనం డు నాట్ బి మర్డరర్ అంటే నరహత్య చేయదు. మాటలతో మనం ఇతరులను హత్య చేయదు. తర్వాత లాస్ట్ వన్ సెవెంత్ వన్, అడల్టరీ, వ్యభిచరింపద్దు, పాపము చేయొద్దు. పాపం చేయడమే కాదు, చూడడం కూడా పాపమే కదా. చూడడం కూడా మన కళ్ళతో పాపపు దృష్టితో చూడడం కూడా పాపమే. కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎనిమిదవది 8th వన్, డు నాట్ స్టీల్ స్టోలెన్ ఐస్ క్రీమ్. స్టోరీ విన్నాం కదా మన, స్టోలెన్ ఐస్ క్రీమ్, దొంగిలింపబడిన ఐస్ క్రీమ్. మన స్టోరీ క్లోజింగ్ చేస్తాను, నేనే చేస్తాను. కాబట్టి దొంగిలించకూడదు. ఇతరులకు మనం ఏ వస్తువు కానీ, మనం చదువుకుంటున్న ప్లేస్లో కానీ, మనం ఉంటున్న ప్లేస్లో కానీ, లేదంటే జాబ్స్ చేసే ప్లేస్లో కానీ, ఎక్కడే కానీ మనం ఇతరులది ఏం చేయదు, మనము దొంగిలించకూడదు. దొంగలు అందరూ కూడా, దొంగతనం చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు? పాపం చేస్తేనే నరకం ఉంటారా? దొంగతనం చేస్తే నరకం ఉంటారా? సింపుల్, మనం రోజు యూజ్ చేసే ఒక మాట చెప్తాం. అబద్ధికులందరూ మండుచుండు అగ్నిగుండములో. మనం ఎంత పాపం చేయకుండా, మనం ఎంత పరిశుద్ధంగా జీవించినా ఒక అబద్ధం మాట్లాడిన ఎక్కడ ఉంటామా? అబద్ధమనే దేవుడు అంతగా ఫోకస్ చేసి చూస్తూ ఉంటే, మరి పరిశుద్ధత విషయంలో, దొంగతనం విషయంలో దేవుడు కూడా ఒక అబద్ధమనే దేవుడు నరకం ఉంచితే, మనం దొంగిలిస్తే. కాబట్టి ఈ దినం నుంచి తీర్మానం చేసుకున్నాం, ప్రభా నాకు దొంగతనం చేయకుండా నాకు సహాయం చేయి, కలిగి ఉన్న దాంట్లో తృప్తి చెందినట్టు నాకు ఉపజీవించుకోవాలి అని ప్రభుని మనం అడుగుతాం. 9th వన్, ఈ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము. చాలాసార్లు చెప్తాం కదా మన ఫ్రెండ్స్ మీద. మనకు నచ్చిన ఫ్రెండ్స్ ఉంటే ఎంత పోగొడతామో, నచ్చని ఫ్రెండ్స్ ఉంటే లేని కూడా కల్పించి చెప్తాం. నచ్చిన ఫ్రెండ్స్ ఉంటేనేమో ఉన్నాయి అన్ని దాచిపెడతాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏముంది? సామెతలు ఏముంది? ప్రేమించేవాడంట తప్పిదమ్ముడు దాచిపెడతాడంట, మిత్రభేదం చేయవాడు ఏం చేస్తాడంట కానీ హైలైట్ చేస్తాడు. మీకు అర్థం కాదండి. ప్రేమించేవాడు తన ఫ్రెండ్ తప్పులు చేస్తే దాచిపెడతాడు. అదే ఆపోజిట్ వాడు ఉన్నాడు అనుకో, పడిగానుడు ఉన్నాడు అనుకో, లేని దాన్ని కూడా హైలైట్ చేసి చూపిస్తాం. మన జీవితాలు అట్లా ఉంటాయి. అట్లా చేయదు. ఏం చేయదు? ఇతరుల మీద అబద్ధ సాక్ష్యము. తర్వాత 10th వన్ అనుకుంటా కదా, నీ పొరుగు వాడి దేనిది కూడా ఆశిస్తుంది కదా. నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, నాకు కూడా అది కావాలా. కొంతమంది ఏం చేస్తారంటే దానికోసం నీకు ఏమైనా చేస్తాను, వాళ్ళకు ఉన్నది నాకు లేదు కాబట్టి దాన్ని సంపాదించుకోవడం కోసము నేను ఏమైనా చేస్తాను అనుకుంటాను. ఏమి చేయడానికి కూడా ఎక్కకూడదు. అట్లాంటి విషయంలో కూడా వాటి విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మనకు దేవుడు ఏది ఇచ్చినాడో దాంట్లో సంతృప్తి చెంది ఉండడానికి మనం ప్రయత్నం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దేవుడు మోషేకి సినాయి పర్వతం మీదకి ఇస్తున్నాడు. 10 ఆజ్ఞలను దేవుడు మోషేకి ఇస్తూ వచ్చినాడు. ఆ దినం నుంచి అర్థమైంది ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఎంత పరిశుద్ధుడో, మానవుడు ఎంత పాపాత్ముడో, వాళ్ళు ఎంత పాపంలో జీవిస్తూ వచ్చినారో, దేవుడికి వ్యతిరేకంగా ఎంత జీవిస్తూ వచ్చినారో, దేవుడు ఎంత దుఃఖపెట్టినారో ఆ దినంలో వారికి అర్థమైంది. వారికి అర్థమైందా? మరి ఈ దినంలో దేవుడు స్పష్టంగా సూటిగా మనతో కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు చెప్పబడినటువంటి 10 విషయాల్లో ఏదో ఒక విషయంలో మనం ఉంటాం, కాబట్టి దేవుడు ఏ విషయం అయితే దేవుడు మనతో మాట్లాడవచ్చున్నాడు ఆ విషయంలో, ప్రభా నేను ఫలానా విషయంలో పడిపోయినా, ఈ విధంగా ఉన్నా, ఆ విధంగా ఉన్నా, ఎన్నోసార్లు సండేను నిర్లక్ష్యం పెట్టినా, సండేను అపవిత్రపరుస్తూ వచ్చినాను, ఎన్నోసార్లు అబద్ధం మాట్లాడినా, దొంగతనం చేసినాను, తల్లిదండ్రులకు విధేయత చూపించలేదు కదా. ఇట్లా ఎన్నో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి వాటన్నిటి విషయంలో మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభా నన్ను క్షమించు అని ప్రభుని మనం అడిగినట్లయితే, ప్రభు ఆ దినం ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తూ వచ్చినాడు, ఏమని మీ వస్త్రములను దుఃఖపడి. ఈ దినం దేవుడు కోరుతా ఉంది ఏంటంటే, మన మోకాళ్ళ మీదకి వచ్చి
యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ప్రభా నేను ఇవన్నీ చేస్తూ వచ్చినాను. 10 ఆజ్ఞల్లో ఎన్నో విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చినాను. వీటిలో నేను కొన్నిటిలో ఉన్నాను, ఆ విధంగా జీవిస్తున్నాను. ఈ దినం నుంచి ఆ విధంగా జీవించకుండా నాకు సహాయం చేయండి ప్రభుని మనం అడిగి, ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు అని ప్రభుని అడగాలి. ఒకవేళ యేసు ప్రభుని ఇంకా సొంత రక్షకుడిని అంగీకరించకుండా ఉన్నట్టయితే దేవుడు ఈ దినం నాకు కోరుతాను ఏంటంటే, నువ్వు పాపి అనేటువంటి విషయం దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏంటి ఆ పాపం అంటే ఇప్పటివరకు నేను చూపిస్తూ వచ్చినాను, కొన్ని విషయాలు చూపిస్తూ వచ్చినాను. అబద్ధము పాపమే, దొంగతనము పాపమే, తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం కూడా దేవుడి దృష్టిలో తప్పిదమే. కాబట్టి దేవుడు నీతో ఎక్కడైతే మాట్లాడుతూ వచ్చినాడో అక్కడ, ప్రభా నేను పాపిని, నా కొరకు నువ్వు పాపినైనా నా కొరకు భూమి మీదకి వచ్చినావు, నేను పొందాల్సిన శిక్షను నువ్వు అనుభవించినావు, ఆ కలువరి శిలువలో ఆ ప్రాణం అర్పించినావు, ఆ కలువరి శిలువలో పరిశుద్ధ రక్తము చిందించినావు. ఆ రక్తమే పాపికి రక్షణ కలుగజేస్తుంది. ఆ దినం ఇజ్రాయెల్ ప్రజలను మీ వస్త్రం ఉతుకోమని చెప్తూ వచ్చినావు. ఈ దినం నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఆ హృదయం కడగ, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీ బిడ్డగా చేసుకో, నీ సొత్తుగా నన్ను చేసుకో. ఈ దినం నుంచి నీ మందిరాన్ని ప్రేమిస్తాను, నీ ప్రజలను ప్రేమిస్తాను, నిన్ను మైంపరుస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నేను గణపరుస్తాను అని ప్రభుని మనం తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు అటు తీర్మానం ఆయన స్థిరపరచి బలపరిచి రానున్న దినాల్లో దేవుని కొరకు ఐఎమ్ హోలీ, బీ హోలీ, ఆ విధంగా దేవుడు పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని కూడా ఆ పరిశుద్ధత కొనసాగింపజేస్తుంది. ఆయన యొక్క ఇమేజ్ మీలో నుంచి ఇతరులకు రిఫ్లెక్ట్ అయ్యే విధానంలో ఈ లోకంలో దేవుడి కొరకు జ్యోతుల వల్లే ఆయన మిమ్మల్ని నడిపించాలని దేవుడు కోరుతారు. అట్టి తీర్మానంతో మనం ముందుకు ప్రారంభం చేస్తాం. ప్రేమైన బిడ్డలారా, అందరూ మోకాళ్ళు ఉండండి, కళ్ళు మూసుకోనండి. మీ కొరకు ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. దాని మా ప్రభువా, ఇటు సమయంలో ప్రభావితపడినటువంటి నీ మాటలు బట్టి ఆకున్నటువంటి ప్రభావికి ఎంతగానో వందనాలు. దాని మా ప్రభువా ఇచ్చిన హృదయాల్లో పరిశుద్ధులుగానే మీ కార్యం జరిగించు. ప్రభావ మీ పరిశుద్ధమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి ఈ బిడ్డలు తీసుకుని వస్తున్నాం నాయన. దగ్గర మా ప్రభువా నీ ఉన్నవాడు అనవాడబెట్టి దేవుడు దగ్గర ప్రభువా మీరు ఈ యొక్క మోషన్ ద్వారా దగ్గర ప్రభావ మీరు నేర్చుకున్నటువంటి 10 ఆజ్ఞలు బట్టి ప్రభావం స్తోత్రాలు. అవి దగ్గర ప్రభావ బిడ్డలు హృదయాల్లో ప్రభావ ప్రయత్నంలో నడిపించవలసిందిగా ప్రభావ మేము వేడుకొచ్చున్నాం. నీవు మాత్రమే జీవం దేవుడు, ఏకైక దేవుడు, నీవు పరిశుద్ధులమై ఉన్నావు. దగ్గర మా తండ్రి దగ్గర ప్రభువా నీవు మాత్రమే సజీవ దేవుడు ఉన్నారు ప్రభావ. బిడ్డలు ఎరువులకు సహాయం చేయండి అయినా దగ్గర మా ప్రభువా ఇవ్వబడినటువంటి ప్రతి వాక్కును ప్రభావ మీరు ఆశ్రయించి దీవించున్నాయి. ఈ సమయంలో ప్రభావ పురుషులు తండ్రి గ్రూప్ టీచర్స్ ప్రభావ జ్ఞాపకం చేసుకొని దానికి కూడా ప్రభావ పురుషులు దేవ మీ ఆత్మచేత వారిని నడిపించవలసిందిగా ఈ సమయంలో గంభీరంగా వచ్చము. ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని పట్టుకోవడం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రాజుల ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుల వారి పూర్ణమైన నామమున స్తుతించి వేడుకొని ప్రభు ఈ బిడ్డలు మీ ఘనమైన హస్తాల మీద పట్టుకోవచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడు అంతే